అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి కడప జిల్లా ఇఫ్తార్ విందు ప్రోగ్రాము 25వ తారీఖు నుంచి 28వ తారీఖు పోస్ట్పోన్ అయింది. 25వ తారీఖు హోలీ పండుగ, ఆ కారణం చేత 28కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. 28 వారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 6 నుంచి సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పెద్ద దర్గా దగ్గర అమీన్ పీర్ ఫంక్షన్ హాల్లో అక్కడ ఆవిడ ఉంటుంది. ఆ ఇఫ్తార్ విందుతో పాటు అక్కడ ముఖ్యమైన నాయకులందరినీ కలుసుకోవడం జరుగుతుంది. ఇది 28వ తారీఖు. ఇక రెండవ అంశం, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యమైంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఈ విధంగా రాష్ట్రం మాఫియా రాజ్యమైంది. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో మధ్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్, బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర, ఆ అరకు ప్రాంతము టీ తోటలకు చాలా ప్రసిద్ధి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి పాలనలో దాని స్థానంలో గంజాయి తోటలకు ప్రసిద్ధి అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన తయారైంది. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ ఏ స్థాయికి వచ్చాయంటే, పెద్దోళ్ళు పోయి ఇప్పుడు హై స్కూళ్ళల్లో పిల్లలు కూడా, హై స్కూల్ విద్యార్థులు కూడా డ్రగ్స్, గంజాయి వాడే స్థాయికి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతా ఉంది. ఇంకా ల్యాండ్ మాఫియా, వైకాపా నాయకుల భూదాహానికి అంతే లేదు. దానికి రెవెన్యూ అధికారులు వాళ్ళ అవినీతి, వాళ్ళ చేతివాటంతో అనేక మంది బలహీనరు వచ్చేసి వాళ్ళ భూములు కోల్పోతున్నారు. దాని పర్యవసానమే నిన్న ఒంటిమిట్ట మండలం ఆ కొత్త మాధవరంలో ఒక చేనేత కుటుంబం, ఒక బీసీ కుటుంబం, ఒక రైతు కుటుంబం, భార్య, భర్త, కూతురు అందరూ ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వచ్చింది. కాబట్టి ల్యాండ్ మాఫియా విపరీతంగా పనిచేస్తూ ఉంది. ఎవరి భూములకు రక్షణ లేదు. మరి ఈ నేపథ్యంలో ఇంకా దీనికి పరిష్కారం ఒక్కటే, శాశ్వత పరిష్కారం. వైకాపా పార్టీని శాశ్వతంగా రాజకీయాల నుండి సాగనంపడమే దీనికి ఏకైక పరిష్కారం. దానికి తరుణం ఆసన్నమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పార్టీని, అదేవిధంగా అసమర్థ పార్టీ, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఒక అసమర్థ పార్టీ, ఒక బానిస పార్టీ. టీడీపీ, జనసేన, వైకాపా, ఈ 3 పార్టీలు బానిస పార్టీలు బీజేపీ చేతిలో. కాబట్టి ఈ దుష్ట చతుష్టయాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎవరిదైనా సరే పాలకులు జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉంది. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలిసి థరో ఎంక్వైరీ చేసి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెందిందా, లేకుంటే బీజేపీ వాళ్ళకు చెందిందా, వైకాపా వాళ్ళకు చెందిందా, ఏది ఏమైనా దాని మీద థరో ఎంక్వైరీ చేసి దానికి కారకులను వచ్చేసి శిక్షించాలి. ఇది ఖచ్చితంగా అంతర్జాతీయ మాఫియా సంబంధాలు ఉన్నాయి. అంటే రాష్ట్రానికి చెందిన వాళ్ళు, అది ఏ పార్టీ వాళ్ళైంది, ఎవరైంది, దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.